హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సునీత గారి సందీప్ క్రియేటర్స్. స్వాధ్యాయం పుస్తక పఠనం మరణం మధురం ఒక అద్భుతమైన పుస్తకం. పత్రిజీ గురువు గారు స్వయంగా తెలుగులోకి అనువదించమని స్వర్ణ లత మేడం గారికి చెప్పడం జరిగింది. మరి మేడం ఇంగ్లీష్ పుస్తకమైనటువంటి పుస్తకాన్ని తీసుకొని తెలుగు అనువాదం చేశారు. మరి ఈరోజు పార్ట్ 8లో కొత్త పాఠాల గురించి తెలుసుకుందాం. సర్వాత్మలోకంలో మనం ఏ విధంగా నేర్చుకుంటాం? జీవితం తర్వాత మనం వినటం, అభిప్రాయాలు గ్రహించటం, కొత్త వాటిని పరిశీలించటం, శాశ్వత ఆత్మలుగా మన ముఖ్య లక్షణం నేర్చుకోవటం. ఇక్కడ భూమి మీద ఉన్నా లేదంటే శాశ్వత ఆత్మ అంటే శరీరంలో ఉన్నా లేకపోయినా ఎప్పుడు నిరంతరం నేర్చుకునే ఉంటుంది. నేర్చుకోవటమే మరింత వివేకంతో ఎదగటం, నెమ్మదిగా గొప్ప జ్ఞానం మరి ఉన్నత ప్రకంపన కలిగిన చైతన్యాలుగా పరివర్తన చెందటం. ఆవలి జీవితంలోని పాఠాలు మనం వెనువెంటనే తీసుకోబోయే జన్మల్లోని కర్మ పోరాటాలను వేగవంతం చేయడంలో తోడ్పడతాయి. మనం చేసుకున్న ఎంపికలను, మనం చేసిన గాయాలను, అనుభవించిన విధానాన్ని, మన వల్ల వచ్చిన నష్టాన్ని ఏ విధంగా భరించారో, మనకు దెబ్బ తగిలినప్పుడు ఎలా తడబడ్డామో అన్నిటినీ ఏ విధంగా అర్థం చేసుకోగలం. ఆవలి జీవితంలో మనం అప్పుడే ముగించిన జీవితంలోని ప్రతి క్షణాన్ని అర్థవంతం చేసుకోవడానికి సమయం ఉంటుంది. మనం మాట్లాడిన ప్రతి మాటను, ప్రతి సంజ్ఞను, ప్రతి సంకల్పపు ప్రభావాన్ని చూడగలగటం గమనిస్తాం. మనం ప్రేమతో ప్రతిస్పందించామా లేక మన స్వీయ కోరికలు, బాధలపై కేంద్రీకరించామా? ఆ జీవితంలోని ఆ సమయమంతా మన దగ్గరకు తిరిగి వస్తుంది. మనం ప్రతి ఎంపికను అది ఇప్పుడే జరుగుతున్నట్లుగా జ్ఞాపకం చేసుకొని ప్రతి కోపం లేదా ప్రేమతో కూడిన చర్యల ఫలితాలను భావిస్తాం. ఆ సమయం నష్టాలతో కూడిన అరుపులతో మన దగ్గరకు తిరిగి రావటం లేదా ప్రేమ బంధాలతో కూడిన స్వప్నావస్థలో మునిగిపోయేటట్లుగా చేస్తుంది. ఆ జీవితాన్ని మనం ఒక్కసారి కాకుండా అనేకసార్లు జీవిస్తాం. మనం అనేకసార్లు మన ప్రతిజ్ఞలు చేయడానికి నిలబడతాం, మళ్ళీ అనేకసార్లు వాటిని ఉల్లంఘిస్తాం. మనం ఎంపికలు తిరస్కరించబడ్డ లేక హత్తుకోబడ్డ క్షణాలను జారిపోయే మరి పైకి ఎత్తబడే అనేకసార్లు చూస్తాం. మనకు తెలిసినంతవరకు ఆ సమయాన్ని గమనిస్తూ ఉంటాం. మనం జరిగిన దానిని లేదా జరగని దానిని అంగీకరించి ఒక నిశ్చల స్థితి వచ్చే వరకు చూస్తాం. అప్పుడు మనం మళ్ళీ ప్రయత్నించగలం. ఆవల జీవిత పాఠాలు తరచుగా మనం నేర్చుకోవడానికి జన్మించినప్పటివే అయి ఉంటాయి. ప్రేమ బాధాకరమైతే ఆ ప్రేమ పదం గాయాలు, నష్టాలతో నిండి ఉంటే ఒక ఆత్మ ఎలా ప్రేమిస్తుంది? మనం భూమి మీద నేర్చుకునేది బాధను భరించటంపై ఆధారపడి ఉంటుంది. అడ్డంకులు లేని మార్గం ఏదీ బోధించదు. ఏ కష్టం పడకుండా సాధించిన ప్రయోజనంలో నూతన వివేకం ఉండదు. ఆవల జీవితంలో మనం బాధను ఎదుర్కోవడాన్ని జీర్ణించుకొని అర్థవంతం చేసుకుంటాం. బాధ మన ఆత్మలకు రూపాన్ని ఇస్తుంది. భూమి మీద కానీ మరి ఏ ఇతర గ్రహం మీద కానీ ప్రతి ప్రణాళిక బెదిరింపు, భయం మరి పరధ్యానాల అడవిలో ప్రేమ పొందటమే. మరి ఫ్రెండ్స్, మరి ఎప్పుడు కూడా నిరంతర విద్యార్థిలా నేర్చుకుంటూ మనం ఎన్నో ప్రతిజ్ఞలు చేస్తాం, అవన్నీ చేస్తామని. కానీ అనేక సార్లు వాటిని ప్రతిజ్ఞ చేసి మళ్ళీ ఉల్లంఘిస్తాం. మళ్ళీ అది చేసేంత వరకు మనం నేర్చుకోవాల్సిందే, మళ్ళీ మొదటికి రావాల్సిందే, మళ్ళీ చేయాలి. ఎప్పుడైతే ఆ ప్రతిజ్ఞలు చేసి ఆ కష్టపడే తత్వాన్ని మనము ఆ కష్టం ఉంది కదా అని అక్కడ వదిలేయకుండా ఆ కష్టంతో పాటు ఏదైతే ఉందో ఆ ప్రతిజ్ఞను మనం ఛేదించి దాని నుంచి మనం నేర్చుకుంటామో ఆ పాఠం, అక్కడితో అది కంప్లీట్ అయిపోతుంది. మళ్ళీ ఇంకొక ప్రతిజ్ఞ అన్నమాట. మళ్ళీ ఇది నాకు కష్టంగా ఉందని అక్కడ వదిలేస్తే ఎక్కడైతే ఆపేసామో మళ్ళీ దాన్ని మనం మొదలు పెట్టవలసిందే. అందుకే అంటారు, ఏదైనా మనకు అనిపించింది అంటే మనం చెయ్యాలని మనం ఒక థాట్ వచ్చినా, చెయ్యాలని ఆ శక్తి, ఆ కోరిక వచ్చినా కూడా మనము అది వదిలిపెట్టకుండా కష్టపడి దాన్ని ఎలా చేయాలో తెలుసుకొని మరి ముందుకు వెళ్ళడమే
అది కష్టం వచ్చింది కదా అని వదిలేస్తే కనుక ఖచ్చితంగా మళ్ళీ మనము అది చేసి తీరేంత వరకు, అంటే దాని నుంచి ఒక అనుభవం పొందిన తర్వాత, అనుభవం ఎప్పుడైతే పొందుతామో ఒక స్వస్థత, అంటే దాని నుంచి మనము ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఓకే, దీని నుంచి ఒక తృప్తి వస్తుంది. ఎప్పుడైతే ఆ తృప్తి, ఆ పని పట్ల మనకు తృప్తి వచ్చిందో మనం వెంటనే మళ్ళీ ఇంకొక వర్క్కి మనం షిఫ్ట్ అవుతాం అనమాట. అంటే ఇంకా బెటర్, ఇంకా దాని మీద ఇంకో బెటర్ వర్క్కి. సో ఆవలి జీవితంలో నేర్చుకోవడానికి ప్రత్యేక అవకాశాలు. మానవ చరిత్ర మొత్తాన్ని మరణాంతర జీవితం నుంచి చూడవచ్చు. ప్రతి సంఘటనలోని ప్రతి భాగస్వామి యొక్క ప్రతి చిన్న ఎంపికలను, ఆలోచనలు, భావాలను పరిశీలించవచ్చు. ఇది మనస్తత్వ శాస్త్రం, చరిత్ర, సామాజిక శాస్త్రం, రసాయనిక శాస్త్రం, అర్థశాస్త్రాల అంశాలను ఇంకా వ్యక్తిగత మరి సామూహిక పరిమాణాలతో కూడిన ఆధ్యాత్మిక శాస్త్రపు సమాచారం. మనం ఆత్మలు భౌతిక పరిసరాలలో ఏ విధంగా నేర్చుకుంటాయి లేదా నేర్చుకోలేకపోతాయన్న విషయంపై మరింత అవగాహనను పొందుతున్నాం. అంతేకాకుండా నిర్దేశకులుగా మా పని ద్వారా వారికి బోధించడం, మరి భూమిపై అభివృద్ధి చెందే అవకాశాలను సృష్టించే సవాళ్లతో కూడిన పరిస్థితులు, పరిసరాల రూపకల్పన ద్వారా మేము గొప్ప సమర్థతను పెంపొందిస్తున్నాం. ఆత్మలు అవతరించే గ్రహాల్ని విస్తృతమైన పాఠశాలలు భూమిపై ఉన్నట్లుగా ప్రతి గ్రహ శిక్షణ మైదానంలో అవతరించిన జాతుల చరిత్రను మనం అధ్యయనం చేయవచ్చు. అవతార జాతర మధ్య జీవన సంబంధమైన వ్యత్యాసాలు మరియు ఈ గ్రహాలపై చాలా భిన్నమైన భౌతిక పరిస్థితులు విస్తారమైన అభ్యాస అవకాశాలను సృష్టిస్తాయి. మేము ఈ సమాచారం మొత్తాన్ని పద్ధతిగా గమనించి మరి అధ్యయనం చేస్తున్నప్పుడు నమూనాలు ఉద్భవించాయి. మరి మార్పు యొక్క చట్టాలకు మేము కొత్త కోణాలను కనుక్కుంటాం. వ్యక్తిగత ఆత్మలు ఎలా పరిణామం చెందుతాయి, మరియు పొడిగింపు ద్వారా మొత్తం స్పృహ ఎలా అభివృద్ధి చెందుతుంది అనే దాని గురించి మనం మరింత తెలుసుకుంటాం. విషయాలు ఎలా మారుతాయి మరి అభివృద్ధి చెందుతాయి అనే దాన్ని కనుక్కోవడం అత్యంత ముఖ్యమైన శాస్త్రం, అత్యంత ముఖ్యమైన ఆలోచన, మరి మనకున్న అత్యంత ముఖ్యమైన పని. మనం ప్రయాణాల ద్వారా మరణాంతర జీవితంలో కూడా నేర్చుకుంటాం. పర్యాటకం భూమిపై ఎంత ముఖ్యమైనదో ఆత్మలో కూడా అంతే ముఖ్యమైనది. కొత్త అనుభవాలు మరి దృక్కోణాలను పొందడానికి ఇది ఒక మార్గం. ఆత్మలు, గృహాలు, కొలతలు మరి మానసిక ప్రపంచాలను పూర్తిగా స్పృహతో అంచనా వేయడానికి గతంలో వివరించిన కాంతి సభామందిరాలు ఉపయోగించవచ్చు. ఈ ప్రదేశాలలో వారు మచ్చు పిచ్చు లేదా విక్టోరియా జలపాతాలను సందర్శించే పర్యాటకుల వలె గమనించవచ్చు, లేదా వారు జీవన సంస్కృతిని అధ్యయనం చేయడం లేదా భౌతిక వాతావరణంలో ప్రయోగాత్మక తారుమారు చేయడం వంటి నిర్దిష్ట అభ్యాస పనుల్లో పాల్గొనవచ్చు. మీరు చూడగలిగినట్లుగా గ్రహాల అభ్యాసం 3 విధాలుగా జరుగుతుంది. మనం జన్మ తీసుకొని మరి ఒక నిర్దిష్టపు ప్రపంచం యొక్క భౌతిక చట్టాలు మరి పర్యావరణ సవాళ్లకు లోబడి ఉండవచ్చు. ఒక స్థలం చరిత్రలో జరిగిన అన్ని ఆకాశిక రికార్డులను మేము అధ్యయనం చేయవచ్చు. మరి చివరగా మనం నిర్దిష్టమైన వాటిని చూడటం లేదా పరస్పర చర్య చేయటం అనే లక్ష్యంతో ఆ ప్రపంచానికి విస్మయ పరిశీలకులుగా వెళ్ళవచ్చు. చరిత్రను మార్చడం ద్వారా నేర్చుకోవడం. ఆకాశిక రికార్డును పరిశీలించేటప్పుడు మనం చరిత్రను గమనించడాన్ని మించి ఎంతో చేయగలం. మనం ప్రత్యామ్నాయ కాలరేఖను తయారు చేయడానికి కారణ పరిణామాల తదుపరి సంఘటనలు దానిలో ఇమిడి ఉన్న వ్యక్తులను కొట్టుకుపోయేటట్లు చేయడాన్ని గమనించడం. చరిత్రలో ఇటువంటి మార్పులు దాని ప్రభావాన్ని చూడటానికి ఒక చిన్న ఎంపికను మార్చడం లేదా దాని ఫలితాలను వేరు చేయడానికి కీలకమైన క్షణాన్ని రద్దు చేయడం లాంటివి చిన్నవిగా ఉంటాయి. ఆకాశిక రికార్డుల్లో ప్రత్యామ్నాయ దృశ్యాన్ని సృష్టించడం అనేది పుస్తకాన్ని తెరవడం లాంటిది. మీరు దాన్ని చదువుతున్నప్పుడు ఇది చాలా ముఖ్యమైనది మరి సజీవంగా ఉంటుంది. కానీ మీరు పుస్తకాన్ని మూసివేసి దాని పేజీలపై మీరు దృష్టి నిలిపి ఉండనప్పుడు ఈ ప్రత్యామ్నాయ వాస్తవికత కేవలం సంభావ్యతలోకి దూరం అవుతుంది. సంపూర్ణత్వంతో నేర్చుకోవడం అంటే
ఇది మొత్తం ఈ పాఠాలన్నీ నేర్చుకోవడమే. రకరకాలుగా మన ఇచ్ఛా స్వేచ్ఛను బట్టి అక్కడ రకరకాల ఉంటాయి. మనం ఎలాగైనా మనం నేర్చుకోవచ్చు అని చెప్తున్నారు. సంపూర్ణత్వం అనేది మొత్తం చైతన్యం యొక్క మనస్సు. ఆ మనస్సుకి ఒకే ఆలోచన కాకుండా చాలా ఆలోచనలు, ఒకే సత్యం కాకుండా మొదటి ఆలోచన నుంచి నేర్చుకున్న సంపూర్ణం సత్యం కలిగి ఉంటుంది. సంపూర్ణత్వం ప్రతి ఆత్మ ప్రతి జన్మలోనూ నేర్చుకున్న ప్రతి దానిని నిలిపి ఉంచేది. సంపూర్ణత్వం అనేది ఒక ప్రత్యేక స్థలంలో ఉండేది కాదు. అది మీరు శ్రద్ధ ఎక్కడ కేంద్రీకరిస్తే అక్కడ ఉంటుంది. భూమి మీద మీ పాదం నొప్పిపై దృష్టి పెట్టవచ్చు. ఒక ప్రత్యేక కోరిక పైన, మీరు ఏదో చెప్తున్న ఒక స్వరం పైన, లేదా మిమ్మల్ని పని చేయడానికి పురుగొల్పే ఒక భావం పైన శ్రద్ధ పెట్టవచ్చు. మీరు మీ శ్రద్ధ నిలిపిన చోట మీకు ఎరుక ఉంటుంది. ఆవల జీవితంలో మనకు శ్రద్ధను నిర్దేశించే అదే సామర్థ్యం ఉంటుంది. మనం మన చుట్టూ ఉన్నదంతా గుర్తించగలం. మనకు సమీపంగా ఉన్న ఆత్మల సారాన్ని భావించగలం. ఇంకా ప్రేమ ధరించే రూపాలను వినగలం. దాంతోపాటు సంపూర్ణత్వం అనుసరించటం ఎంపిక చేసుకోవచ్చు. మనం ఆ ద్వారం తెరిచి ఆలోచించినా లేదా తెలుసుకున్నా దానిని అంతటినీ వింటాం. ఆ సంపూర్ణత్వపు సర్వస్వపు ద్వారంలో ప్రవేశించడం అనేది మన శ్రద్ధను అక్కడకు తెచ్చే ఎంపికను చేసుకోవడం కంటే ఎంత మాత్రం కష్టమైనది కాదు. ఈ బంధం ఎక్కువ వోల్టేజీలో ప్లగ్ పెట్టడం లాంటిది. మీరు మీ శ్రద్ధను ఒక ప్రత్యేక విధమైన ఆలోచన పైన, ఒక విభాగానికి చెందిన సత్యం పైన, లేక ఒకే రకమైన అనుభవం పైన నిర్దేశించే వరకు శక్తి మిమ్మల్ని నిలువనీయదు. నేను ఇతర గ్రహాలు మరి పరిమాణాలపై ప్రేమ ఎలా ఉంటుందో అనుభూతి చెందాలనుకుంటున్నాను. ఆ గ్రహాలలో ఉన్న మనుషులు సర్వాత్మను ఏ విధంగా అర్థం చేసుకున్నారో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. సంపూర్ణత్వం అనేది అనంత గ్రంథాలయం, మరి ప్రతి జ్ఞాన విభాగానికి సూచిక. మీరు సంపూర్ణత్వంతో అనుసంధించబడి మీ శ్రద్ధను నిర్దేశించిన విధానాన్ని బట్టి ఒక విషయం తెరవబడి మీ ఎరుకను నింపడం కోసం సమాచారం బదిలీ చేయడం మొదలవుతుంది. సర్వస్వంతో అనుసంధానించబడటం అనేది మిఠాయి దుకాణంలోకి ప్రవేశించడం వంటిది. దానికి ఆ విధమైన తీపిదనం, గాఢ మరి అమోఘమైన రుచి అంతటి నుంచి వచ్చేది తెలుసు. మీరు హాయిగా వెనుకకి వాలి దానిని లోనికి తీసుకుంటూ ఆలోచన సర్వస్వపు సకల జ్ఞానపు కాంతిలోకి మునుగుతారు. అది భావప్రాప్తి, గాఢ ఉల్లాసపు ఆకస్మిక చైతన్యం. అయితే దానిని ఆవిష్కరించడానికి బదులు మీరు దానినంతా లోనికి తీసుకొని ప్రతి కొత్త ఆలోచనను ఏదో వాస్తవ ఉల్లాస గుర్తింపుగా నిలిపి ఉంచుకుంటారు. సంపూర్ణత్వంతో మీరు భరించగలిగినంత సమయం గడిపిన తర్వాత అపకేంద్ర శక్తితో విసిరివేయబడినట్లుగా ఆ సుడి నుంచి బయట పడతారు. మీ వ్యక్తిగత గుర్తింపును జ్ఞాపకం తెచ్చుకొని మీరు నేర్చుకున్నదంతా మీకు ఇప్పటికే తెలిసిన దానితో ఏకీకృతం చేస్తారు. మీరు సంపూర్ణత్వంతో కూడినప్పుడు ఏమి నేర్చుకుంటారు అనేది మొదటిగా మీరు దేనిని కోరుకుంటారు, రెండవది మీ ఆత్మ అంటే నేను యొక్క దృఢత్వం మరి నిర్మాణాలపై ఆధారపడి ఉంటుంది. మీ లోపల అస్తవ్యస్తంగా గందరగోళంగా ఉంటే, లేదా మీ అంతర్గత ఆత్మ నిర్మాణం శూన్యం మరి దానిలోకి పడిన ప్రతి దానిని నిలిపి ఉంచుకునే బుట్టవలే ఉంటే, మీరు సంపూర్ణత్వంలో ఎదుర్కొనేవన్నీ అద్భుత కాంతి కిరణాల వలె గాఢ అనుభవాలు అయితే మీకు వాటి పట్ల అవగాహన ఉండదు. మీరు మూలాన్ని తెలుసుకోకుండా నిర్దేశకత లేని ప్రేమను భావిస్తారు. మీరు గనక ఎక్కువ అనుభవం కలిగి ఉండి మరి పరిణితి చెందిన ఆత్మ అనేక జన్మలలో చాలా నేర్చుకుని ఉంటే, సంపూర్ణత్వంతో కలవడం తీవ్ర దృష్టి గల విచారణకు మరి ప్రేమ పట్ల గాఢ ఎరుకకు అనుమతిస్తుంది. ఆ కలిసే అనుభవం తక్కువ తీవ్రతతో ఉండి ఎక్కువ కాలం భరించగలుగుతారు. సంపూర్ణత్వం అనేది అంతిమ తరగతి గది, అంతిమ పాఠశాల. అది మీలో మొదలే ప్రతి ఆలోచన
అంటే మీలో మెదిలే ప్రతి ఆలోచన మిమ్మల్ని సంపూర్ణత్వంలో మెదిలే ఏదో ఒక ఎరుకతో అనుసంధిస్తుంది. ఆ విధమైన సత్యంలో ప్రతి క్షణం గంట వలె ధ్వనిస్తూ గాఢమైన చొచ్చుకుపోయే శబ్దం మిమ్మల్ని జ్ఞానంతో నింపి వెళ్ళిపోతుంది. సంపూర్ణత్వంలో ప్రవేశించిన తర్వాత మీరు మరింత చైతన్యంతో, మరింత పరిపూర్ణతతో వాస్తవ అనుభవాన్ని, సత్యాన్ని ఊహల నుంచి వేరు చేయగల సమర్థతను కలిగి ఉంటారు. అవిదితమైన దానిలోకి చొచ్చుకుపోవడం మీ విశ్వంలోని చీకటి పదార్థం మరి శక్తి వలె ఇంకా తెలియని దాన్ని చీకటి అంటే అవిదితమైన జ్ఞానం చైతన్యాన్ని చుట్టి ఉంటుంది. సంపూర్ణత్వం నిరంతరంగా నూతన ఎరుక జ్ఞానాలతో చీకటిలోకి విస్తరిస్తూ ఉంటుంది. మనం సామూహిక చైతన్యపు కాంతి ఎప్పుడు మరింత ప్రకాశంగా మారుతూ ఆ సత్య సౌందర్య మరి ప్రేమల కాంతి ఆలోచన కానీ లేదా ఎరుక కానీ లేని ఇంకా వెలిగించబడిన ప్రదేశాలను లోతుగా చేరుతుంది. భూమి మీద ఆత్మలు నేర్చుకునే ప్రతిదీ కాంతిని విస్తరిస్తుంది. ప్రతి పోరాటము, ప్రతి బాధాపూరిత క్షణం చైతన్యాన్ని మరింతగా ప్రజ్వలింపజేసే పాఠమే. మనలో ప్రతి ఒక్కరూ ఇంకా ఉన్నతంగా ప్రేమించటాన్ని నేర్చుకోవాలని కోరుకుంటున్నాం కనుక ఆ కాంతి జ్వలిస్తూ ఉంటుంది. ఒకానొక జన్మలో మనం విజయం సాధించామా లేదా అన్నది పట్టించుకోవాల్సిన విషయం కాదు. మనం ప్రయత్నిస్తూ ఉండటమే పరిగణనలోకి తీసుకోబడుతుంది. మన ఓటములు కూడా కాంతిని పురోగింపజేస్తాయి. ఆత్మలుగా మనం నేర్చుకునే పాఠాలు, ఆ మహత్తర కాంతికి మనం ఇచ్చే ప్రతి చిన్న బహుమతి భూమి మీద మరి ఆవలి జీవితంలోనే మనం చేసుకునే ఎంపికలు మరి అనుభవాల నుంచి వస్తాయి. అది ఒక బిడ్డను ఓదార్చడం నేర్చుకోవడమైనా లేక గాయపడిన శక్తితో తిరిగి వచ్చిన ఆత్మకు స్వస్థతకు చేకూర్చటమైనా, అది మనుష్యులను పోగు చేసి ఒక సాధారణ లక్ష్యం కోసం నడిపించటమైనా లేక పరిణామ పురోభివృద్ధి మరి మార్పులకు విజ్ఞాన శాస్త్రంలో నూతన విధానాలను కనుగొనడమైనా, హఠాత్తుగా వచ్చే అగ్రహావేశాన్ని నిలిపి ఉంచుకోవడాన్ని నేర్చుకోవడానిమైనా లేదా ఒక గ్రహపు శృతిని మార్చడానికి నూతన వైవిధ్యం గల ప్రకృతి నియమాలను ఉపయోగించటమైనా, మనం నేర్చుకున్న ప్రతి దానిని మనలో ప్రతి ఒక్కరూ సర్వ మానసానికి ఇస్తున్నాం. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి ఇది కొత్త పాఠాలు మన సర్వాత్మలోకంలో మనం ఏ విధంగా నేర్చుకుంటామన్నది మనకి చక్కగా ఈ పార్ట్ 8లో మనకి చెప్పారండి. మరి నెక్స్ట్ పార్ట్ 9లో మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అంటే స్వర్గంలో ఒక రోజు అన్నది ఏంటి నేర్చుకుంటాము, మరి ఆనందించడాలతో ఏం జరుగుతుంది, ఎలా గడుస్తుంది, మరి చైతన్యము గత జన్మల గురించి ఏం నేర్చుకుంటాము, ఈ విషయాలన్నీ నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాము. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్. మీరు చక్కగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి చక్కగా కామెంట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి.